ఇక్కడికి రమ్మన్నారు. నేను వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. బొకే పంపిన వాళ్ళు ఇండియా గేట్ దగ్గర వెయిట్ చేయమన్నారు. ఆరెంజ్ కలర్ డ్రెస్ లో వస్తానన్నారు. మీరేనమాట నాకు ఫ్లవర్ బొకే పంపి నన్ను ఇక్కడ వెయిట్ చేయమని చెప్పింది. ఆ ఫ్లవర్ బొకే దేనికి పంపారు? అలాంటి లైవ్ యాక్షన్ కవర్ చేసినందుకు మా డైరెక్టర్ నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఓయా, మీ కారణంగా నాకు ప్రమోషన్ ఇచ్చినందుకు మీకు ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను. షల్ వి గో టు ది రెస్టారెంట్? నేను మీతో రెస్టారెంట్ గా? నెవర్. ప్లీజ్. ఈ రాజ్ కుమార్ అంటే ఏమనుకుంటున్నారు? రాను. ప్లీజ్. నేను రానంటే రాను. మీరు దూరదర్శన్లో ఎంతకాలంగా పనిచేస్తున్నారు? ఆర్డర్ సార్. మై చాయిస్. నేను ఆర్డర్ ఇస్తాను. ఓకే. 2 టమాటో సూప్, 2 చిల్లీ చికెన్, 1 వెజిటబుల్ సలాడ్, 2 fried rice, 2 ice creams. That's all. ఓకే మేడం. హలో. యాక్చువల్లీ నేను ఇండియాకి వచ్చి 4 రోజులే అవుతుంది. చిన్నప్పటి నుంచి లండన్లోనే పెరగటం, చదువుకోవటం వల్ల నాకు బీబీసీ లండన్ బ్రాంచ్లో ఉద్యోగం దొరికింది. అక్కడ మానేసి దూరదర్శన్కి వచ్చి రాగానే మీ అసైన్మెంట్ దొరికింది. మన వర్క్ చూసి మా డైరెక్టర్ ఫ్లాట్. అవును, మీరు బస్ ని హైజాక్ చేశారు కదా. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే అందులో మీ స్వార్థం ఏమీ లేదు. ఆ కాలనీ వాళ్ళ బాధల్ని మీవిగా అనుకుని మీరంతగా చలించిపోయారు. రియలీ అడ్మైరబుల్. కానీ మీలో ఏదో తెలియని కోపం, ఆవేశం ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాయి. ఎందువల్ల? జనరల్ గా నాకు కోపం రాదండి. ఒక్కసారి ఎందుకు ఏంటది? కిస్, ఫ్లయింగ్ కిస్. ఆవిడెవరో తెలుసా నీకు? తెలియక్కర్లేదు. దిస్ ఇస్ అ డెమోక్రాటిక్ కంట్రీ. ఎవరెవరినైనా ప్రేమించొచ్చు, ఎవరినైనా కిస్ చేయొచ్చు. కమ్ ఆన్. ఎవడు ఎవరినైనా సరే కొట్టచ్చు. రాస్కెల్. హే మ్యాన్. మీరేదో మీ కోపం అనేది నాకు. హాయ్, ఐ యామ్ విక్రమ్. రాస్కెల్. Okay, it's okay. Come on. Please relax. Take it easy. It's okay. I love her. మీకు పెద్దానికి అంత కోపం ఎందుకు వస్తుందండి? ప్రీతి, నేను అదొక టైపు. ఇప్పుడు దాని గురించి ఎందుకు? వదిలేయండి ప్లీజ్. అలా అని కాదండి. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇవన్నీ సర్వసాధారణం. అయినా చిన్నప్పటి నుంచి మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎలా భరిస్తున్నారండి? నాకు అమ్మా నాన్న ఉంటేగా భరించడానికి, బాధపడటానికి. నేను ఒక అనాథని. నా గురించి బాధపడేవాళ్ళు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, ప్రేమ లేని వాళ్ళే నిజమైన అనాథలు. ఏమన్నారు? ఇంకోసారి చెప్పండి. అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదండి, ప్రేమ లేని వాళ్ళు, ప్రేమించే మనుషులు లేని వాళ్ళే నిజమైన అనాథలు. అమ్మా నాన్న లేని వాళ్ళు కాదు, ప్రేమ లేని వాళ్ళు నిజమైన అనాథలు అని. ఈ విషయం 1,00,000 సార్లు చెప్పాం. అమ్మాయి చెప్పేసరికి పెద్ద కొటేషన్ ఫీల్ అయ్యి ఆహా ఓహో అదిగా ప్లీజ్. అరే నేను కాదురా, నన్ను డిస్టర్బ్ చేయకు. బాదురి దీక్షిత్ తాగొస్తే చూడాలి. నాకు మాత్రం చాలా బాగా నచ్చిందిరా. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా, మరి వాడెవడో అమ్మాయిని నడిపిస్తుంటే నాకెందుకు కోపం వచ్చిందంటావు? ఇప్పటికి 10 సార్లు చెప్పావు. ఎందుకురా మమ్మల్ని ఇలా తింటావు? కావాలంటే ఇవి తిను. మీరు తినండి. చాలా థ్యాంక్స్. సారీ. చంపేస్తున్నాడు. ఏదో ఉంటుందిరా. ఏముండదు. ఏదో ఉంటుంది, అదే అర్థం కాదు. నేరా అలాగే వదిలేస్తాడు. మనం ఏమై ఉంటుంది?
రే బన్నీ బన్నీ నేనేరా. ఏంట్రా నువ్వేమి కోపం తెచ్చుకోనంటే ఒక చిన్న విషయం అడుగుతా. నీలాంటి ఫ్రెండ్ మీద నాకు ఎందుకురా కోపం? అడుగు. ఏం లేదురా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ వాడెవడో ఆ అమ్మాయిని చూసి గొడవ చేస్తుంటే నాకెందుకు. బన్నీ గుడ్ మార్నింగ్. ఏం లేదురా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా. ఏం లేదురా, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, కానీ వాడెవడో. ఇదేమిట్రా? ఆ అమ్మాయి గురించి చెప్పిందే చెప్పి మా ప్రాణాలు ఎందుకు తీస్తావురా? మమ్మల్ని వదిలే ప్లీజ్, మమ్మల్ని వదిలేరా. నాకు ఇప్పుడు అర్థమైందిరా, రాత్రి నిద్రపోకుండా తిండి లేకుండా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు లవ్ లో పడ్డట్టే. లవ్వా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పి ఓ పని అయిపోతుంది. నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటావా? నో నెవర్. వెళ్ళరా బాబు, మా ప్రాణాలు హాయిగా ఉంటాయి. ఈ రాజ్ కుమార్ ఏంటి ఒకరి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అంటాం ఏంటి? నెవర్. వెళ్ళను కాక వెళ్ళను. వెళ్ళరా, please. దట్స్ ఆల్. హాయ్ ప్రీతి. హాయ్. చాలా సేపు వచ్చి. నేను సారీ వెయిటింగ్ లో పెట్టాను, ఏమనుకోవద్దు. నేను ఎందుకు రమ్మానంటే, యా మిమ్మల్ని కలిసిన దగ్గర నుంచి చాలా డిస్టర్బ్ అయ్యాను. డిస్టర్బెన్స్ అంటే నిజంగానే డిస్టర్బెన్స్. ఏ పని చేయాలన్నా తోయడం లేదు, భోజనం చేద్దామంటే ఆకలి అవటం లేదు, పడుకుందామంటే నిద్ర రావటం లేదు. ఏంట్రా అని మా ఫ్రెండ్స్ అడిగితే ఇదేరా బాబు ప్రేమ అంటే అన్నారు. ఒకవేళ ఈ ఫీలింగ్ కనుక లవ్ అయితే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నన్ను ప్రేమించగలవా? ఓకే, ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే కనుక తర్వాత చెప్పు. ఏది? ఓ మై గాడ్, 9 అయిపోయింది. ఇప్పుడు నాకు లైబ్రరీకి వెళ్ళాలి. ఈవినింగ్ 6 o'clock చెప్పండి. ఏం పర్లేదు. 6 కొద్దు, 6 నాకు వేరే పని ఉంది. ఒక 8 o'clock మా రూమ్ తెలుసుగా, అక్కడికి వచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఏదో బిజినెస్ మాట్లాడడానికి వచ్చినట్టుగా టకటకా చెప్పేసి వెళ్ళిపోయాడేంటి? మళ్ళీ ఏమైందిరా? ఏంట్రా డైనింగ్ టేబుల్ మీద దరిద్రంగా గ్లాసులు ప్లేట్లు ఏంటి? డైనింగ్ టేబుల్ మీద గ్లాసులు ప్లేట్లు కాక ఇంకేముంటాయిరా? నా గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా, ఇవన్నీ తీసేసి ఓ చక్కటి ఫ్లవర్ వాజ్ పెట్టరా. పుష్పవృక్షం ఏం పెట్టద్దు? ఎగస్ట్రాలు వద్దు, చెప్పింది చెయ్యి. వీడి గర్ల్ ఫ్రెండ్ రావడం కాదు కానీ బ్రూస్లీ. హలో బ్రూస్లీ, నిన్నే. ఏంటిది? విఐపి ఫ్రెంచి. ఆహా, నా కళ్ళు కనపట్ల మరి. అరే నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంటే దరిద్రం విని పెడతారేంట్రా? ఇక్కడ తీస్తావా తీసి భయపడవా? చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఇదే డ్రైవర్ పడతాను. పిచ్చి టాప్ లో ఉంది, టీవీ పెడదాం, కొంచెం కూల్ డౌన్ అవుతాడు. డైల్ యువర్ సాంగ్. హలో, వెల్కమ్ టు అవర్ డైల్ యువర్ సాంగ్ ప్రోగ్రామ్. నువ్వేంట్రా మరి టీవీ? ప్రీతి 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 సూపర్ రా, బ్యూటిఫుల్ రా. టీవీలో చూసారా? నేరుగా వస్తే అదిరిపోతుంది. ఇప్పుడు ఏంటి కదా వచ్చేస్తుంటది. రాదురా. అదేంటి ఈ రాజ్ కుమార్ కి అపాయింట్మెంట్ ఇచ్చి రాకుండా పోవడం? రాజ్ కుమార్ కాదు కదా, ఎవరు చెప్పినా రాదు. ఎందుకని? డయల్ యువర్ సాంగ్ లైవ్ ప్రోగ్రామ్ రా బాబు. ఇప్పుడు ఆవిడ స్టూడియోలో ఉంది. డైల్ చేయరా. లైవ్ లో పెట్టరా. ఏంటి వస్తానని రాలేదంటే కొంప తీసిన లవ్ చెట్టుకుంటా వస్తున్నారా? ఫస్ట్ ఫోన్ కాల్. హలో 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 హలో, హలో. నేను రాజ్ కుమార్ ని మాట్లాడుతున్నాను. పేరేంటన్నారు? రాజ్ కుమార్ గారా? ఎక్కడి నుంచి అండి? ఇక్కడి నుంచే రాజ్ కుమార్ ని. నువ్వు నాకేం చెప్పావు? 8 o'clock వస్తాను. మరి స్టూడియోలో కూర్చుంటే అర్థం ఏంటి? కట్ ది కెమెరా ప్లీజ్. 1 minute 1 minute. అనంత్ ప్లీజ్ కట్ ది కెమెరా. నేనేం మాట్లాడాను? ఓకే 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 రెడీ స్టార్ట్. డియర్ వ్యూయర్స్, ఇంతకాలం మీరు కోరిన పాటలు వేశాను. ఈరోజు ఫర్ ఏ చేంజ్ నేను కోరిన నాకిష్టమైన పాట వేస్తున్నాను. ఆ పాట రాజ్ ఐ లవ్ యు. హలో, నేను రాజ్ కుమార్ ని మాట్లాడుతున్నాను. పేరేంటన్నారు? రాజ్ కుమార్ గారా? ఎక్కడి నుంచి అండి? ఇక్కడి నుంచే రాజ్ కుమార్ ని. నువ్వు నాకేం చెప్పావు? 8 o'clock వస్తాను. మరి స్టూడియోలో కూర్చుంటే అర్థం ఏంటి? కట్ ది కెమెరా ప్లీజ్. 1 minute 1 minute. అనంత్ ప్లీజ్ కట్ ది కెమెరా. నేనేం మాట్లాడాను? ఓకే 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 రెడీ స్టార్ట్. డియర్ వ్యూయర్స్, ఇంతకాలం మీరు కోరిన పాటలు వేశాను. ఈరోజు ఫర్ ఏ చేంజ్ నేను కోరిన నాకిష్టమైన పాట వేస్తున్నాను. ఆ పాట రాజ్ ఐ లవ్ యు.
హలో హలో డాడీ, ముఖ్యమైన పనుంది. చెప్పమ్మా. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నేను ఒక అరగంటలో ఇంటికి వస్తున్నాను. ఏమిటమ్మా అంత ముఖ్యమైన పని? ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. అదేదో తెలిసాక మీరు థ్రిల్ అవుతారు. నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండండి. ఓకే బాయ్ డాడీ. రాజ్, ముందు మా ఇంటికి వెళ్ళి మా డాడీని కలిసి నా గాడ్ ఫాదర్ లాంటి మా గురువు గారిని కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని ఆ తర్వాత మీ డాడీ దగ్గరికి అది కాదు, వెళ్దాం. రాజ్. మాట్లాడకు. ఫస్ట్ నేను మా గురువు గారికి పరిచయం చేస్తాను, ఆ తర్వాత మీ డాడీకి నన్ను పరిచయం చేద్దాను. ఓకే ఓకే దట్స్ రైట్. థ్యాంక్ యూ. నమస్కారం గురువు గారు. నమస్తే నమస్తే. ఏంటి రాజా ఎప్పుడు లేనిది ఇలా ఇంటికి వచ్చావు? నేను అది ఈ అమ్మాయి నమస్తే. రారా. ఎందుకు వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, ఒకసారి మిమ్మల్ని చూసిపోదామని. ఈ షర్ట్ ఏంటి సార్, కొత్త తెల్లగా ఉంది? షర్ట్ చూసిపోదామని వచ్చావా? ఏం లేదండి, బయట చాలా వేడిగా ఉందండి. సమ్మర్ అనుకుంటాను, లోపలే కొంచెం చల్లగా ఉంది. షర్టు సమ్మరు నాకు అన్ని తెలుసు. ఆ అమ్మాయి ఎవరు? అది అమ్మాయి అమ్మాయి అమ్మాయిరా, అబ్బాయి నేను అనుకోవట్లేదు. నా చూపు బాగానే ఉంది. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు? ఈ అమ్మాయి ప్రీతి అని దూరదర్శన్లో పనిచేస్తుంది, ఫారెన్ చదువుకొచ్చింది. అయితే ఏంటంటావురా? ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకోబోతున్నావా? అర్థమైందిరా. ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించమంటావా? అబ్బాయి అది కాదు గురుగారు. సరే సరే, నాతో చెప్పలేదు సరే, కనీసం వాళ్ళ నాన్నతో అన్నా చెప్పావా? ఏంటి వాళ్ళ నాన్న చెప్పేది కదా గుడ్డు? అరే ఆడపిల్లల తండ్రులు మూర్ఖులండి, ఫూల్స్, ఇడియట్స్, రాస్కెల్స్. వాళ్ళకి బ్రెయిన్ ఉండదండి. అమ్మా నువ్వు వెళ్ళో కూల్ డ్రింక్ పట్టరా. ప్రీతి కిచెన్ అమ్మాయికి అన్ని తెలుసులేరా, నువ్వురా. ఆడపిల్లకి ఏవి ఎక్కడుంటాయి అన్ని తెలిసిపోతుంది. మరి ఫారిన్ లో ఫారిన్ లో ఉండే అమ్మాయే ఈ అమ్మాయి. ఏమిట్రా ఇది? పొరపాటైపోయింది. గురుద్రోహం చేసేవాడిని కాదు సార్ నేను. మీ అమ్మాయిని తెలియక పొరపాటు ఏదో ఇక్కడి నుంచి మీ అమ్మాయి విషయంలో నో ప్రేమ నో పెళ్లి. అంత మాట రాజా, నీ ఇలాంటి యోగ్యుడు అల్లుడిగా దొరకటం నా అదృష్టం, మా అమ్మాయి అదృష్టం రా. నిజంగానా? నిజంగారా, ఒట్టు ప్రామిస్ రా. అవును, ఇందాక ఆ అమ్మాయి నాన్నని ఏమన్నావు? దేవుళ్ళు, మహానుభావులు, పూజ్యులు, ఆదర్శమూర్తులు, సాక్షాత్ దైవ స్వరూపులు. సరే సరే సరే, తెలివైన వాడివిరా నువ్వు, పైకి వస్తావు. అమ్మా ప్రీతి, ఇలా రామ్మా. తొందరలోనే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తానమ్మా. గుడ్ మార్నింగ్. ప్రీతి ప్రీతి ప్రీతి, ఐ లవ్ యూ ప్రీతి. ప్రీతి ప్రీతి, ఐ లవ్ యూ. నేను చాలా ప్రేమిస్తా ప్రీతి. చూడు నీ కోసం నేనేమైనా చేయగలను. ఒక్క మాత్రం ప్రేమించని చెప్పు ప్రీతి. దయచేసి నా వెంట పడుకో. వాడుతున్నా, వాడు బస్సు కాల్ చేశాడా? నేను కాల్ చేస్తాను. చూడు నన్ను నేనే కాల్ చేసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్. I love you. ప్రీతి ప్రీతి, లిసన్ టు మీ, లిసన్ టు మీ. నేను ప్రేమిస్తున్నాను ప్రీతి. నన్ను నమ్ము ప్రీతి, ప్లీజ్. ప్రీతి ప్రీతి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను నమ్మలేదా? అయ్యో అయ్యో, నన్ను కొడితే నీ చేతులు నొప్పి పెడుతున్నాయా? అయ్యో సారీ సారీ. నా తల ఈ అద్దానికి వేసి కొట్టేసుకుంటానే. చూడు నాకేం అవ్వలేదు.
ప్రీతి 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 నేను చచ్చిపోతా నిన్ను చంపేస్తా చూడు ప్రీతి 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 హోల్డ్ ప్రీతి ప్రీతి what happened? Okay, okay. Calm down, calm down. ఏం జరిగింది? ఎవరు? ఏం చేశాడు? ఎక్కడ? నువ్వు కోప్పడకు మన ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దాం ఈ అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నావు నేను ప్రేమిస్తున్నా నువ్వు పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకుంటా ఇంకొక్కసారి ప్రీతి జోలికొచ్చావు ప్రాణాలు తీస్తా ప్రీతి ఈ చీరలో చూడముచ్చటగా ఉన్నావమ్మా పెళ్లి కళ ఉట్టి పడుతోంది क्या चाहिए आपके पास वेडिंग रिंग्स है What nonsense are you talking? What? Get out! Get out! Get! Hey! First you get out! होली मुबारक हो भाई साहब प्रीति 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 my God my God प्रीति ఎక్కడికి తీసుకెళ్ళదు ప్రీతి చెప్తున్నానే ప్రాణం పోనీ ఇది ఎలా జరిగింది చెప్పు ఎవరు చేశారు ఈ పని ప్రీతి మాట్లాడు విక్రమ్ ప్రీతి 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 మాట్లాడు ప్రీతి 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 ప్రీతి
జరిగిన దానికి కోర్టు నాకు 5 ఏళ్ళు శిక్ష విధించింది. శిక్షాకాలం ముగుస్తుందనగా నా గాడ్ ఫాదర్ లాంటి మన ప్రిన్సిపల్ గారు నన్ను కలవటానికి ఓసారి జైలుకి వచ్చారు. ప్రీతిని 20 ఏళ్లు గుండెల్లో పెట్టి పెంచుకున్న నేను కన్నీళ్లు తుడుచుకొని కష్టాల్ని మర్చిపోయి బాధ్యతలతో బతుకుతున్నానురా. అలాంటిది ఎంతో చదువుకుని పిహెచ్డి చేసిన నువ్వు నీ తెలివితేటల్ని, శక్తిని, భవిష్యత్తుని వృధా చేయటం పొరపాటురా. చీకటి కమ్ముకున్నప్పుడు నీలాంటి వాడు దీపం వెలిగించి ముందుకు నడుస్తూ 10 మందికి దారి చూపించాలే తప్ప ఆ చీకట్లో కలిసిపోకూడదు, కరిగిపోకూడదు. అస్తవ్యస్తంగా ఉన్న మా కాలేజీకి నువ్వు లెక్చరర్గా రావాలి. అక్కడ స్టూడెంట్స్ని, పరిస్థితుల్ని చక్కదిద్దాలి. ప్రీతి చావుతోనే నాలో ప్రేమించే మనసు చచ్చిపోయింది. లోకం ముందు మీ అందరి కోసం మొహానికి నవ్వు పులువుకొని ఆనందాన్ని అద్దుకుని తిరుగుతానే తప్ప నిజానికి పైకి కనిపించే మాస్టర్ని కాను. నా మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. వెళ్ళి కలిచి ప్లీజ్.